అందరు నమస్కారం. నాకు డౌట్, ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, ఈ బ్లూ మీడియాను రన్ చేసే సోకాల్ పీపుల్ అందరికీ అసలు బుర్ర ఉందా? కనీసం ఆలోచన చేసే అర్థం చేసుకునే అంత ఓపిక కానీ, అవగాహన కానీ చేసుకునే అంత టైం కానీ ఉందా లేదా అని నాకు డౌట్. ఎందుకంటే నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాటలకి, వీళ్ళు బయట చేస్తున్న ప్రచారాలకి అసలు సంబంధమే లేదు. ఈరోజు ప్రజలకు వాస్తవ పరిస్థితులు తెలియాల్సిన అవసరం ఉంది. ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటల గురించి మనం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టే ఈరోజు నేను వీడియో చేస్తున్నా. సీఎం చంద్రబాబు నాయుడు గారు వెరీ క్లియర్గా 2 విషయాల గురించి మాట్లాడినారు. ఏంటంటే అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా భావించి ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ప్రజలు ఈరోజు మాకు మీద ఒక పెద్ద మ్యాండేట్ ఇచ్చారు. 93% స్ట్రైక్ రేట్తో మా మీద నమ్మకంతో మాకు ఈరోజు అధికారం ఇచ్చినారు. అధికారం ఇచ్చడానికి కారణం ఏంటంటే మేము ఇచ్చిన సూపర్ 6 హామీలు అవ్వచ్చు, లేకపోతే మా మీద ఉన్న నమ్మకం అవ్వచ్చు. సంపద సృష్టిస్తాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడ్మినిస్ట్రేటివ్ మీద నమ్మకంతో మనకి ఈరోజు అధికారం ఇచ్చినారు. ఆ అధికారాన్ని లేకపోతే ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మీద ఉంది అని చెప్పినాడు. అది నిలబెట్టుకోవాలి అంటే మనకి ఈరోజు రాష్ట్రానికి సంపద సృష్టించాలంటే ఈరోజు రాష్ట్రంలోకి పెట్టుబడులు తీసుకురావాలి. రాష్ట్రంలోకి పెట్టుబడులు తీసుకురావాలంటే ఈరోజు రాష్ట్రంలో భద్రత ఉండాలి. రాష్ట్రంలో భద్రత ఉండాలంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉండాలి. ప్రజలు స్వేచ్ఛగా బయట తిరగాలి. అప్పుడే ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి. రాష్ట్రంలో మళ్ళీ సంపద సృష్టించగలుగుతామని చెప్పి ఈరోజు అక్కడున్న అధికారులకి, లేకపోతే కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నాయకులకి చెప్పినాడు. ప్రజలకి తెలియజేయాలని ప్రయత్నం చేసినాడు. దాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ ఫేక్ మీడియా, వైఎస్ఆర్సీపీ బ్లూ మీడియా వాళ్ళు ప్రచారం ఎలా చేస్తున్నారంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదో మోసం చేస్తున్నాడంట. చంద్రబాబు నాయుడు గారు అన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినాడంట. కూటమి ప్రభుత్వం మళ్ళీ ఈరోజు దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు ప్రజలకి మోసం చేస్తుందంట. అలాగే కూటమి ప్రభుత్వం లక్షల కోట్ల అవినీతి పాల్పడుతుందంట, అప్పులు చేసిందంట. అలాగే ఇంకా చెప్పుకుంటూ పోతే వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చేత కాక ఈరోజు మాట తప్పుతున్నాడని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ సోకాల్డ్ వైఎస్ఆర్సీపీ నాయకులు కాకాని గోవర్ధన్ రెడ్డి అవ్వచ్చు, అంబటి రాంబాబు అవ్వచ్చు, లేదా భూమన్ కరుణాకర్ రెడ్డి అవ్వచ్చు, చివరికి లాస్ట్కి వైఎస్ అవినాష్ రెడ్డి కూడా మాట్లాడుతున్నాడు. ఆయన కూడా నేను అడుగుతున్నా, అసలు మీకు మాట్లాడే అర్హత ఉందా? గత 5 సంవత్సరాల్లో మీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎన్ని లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చారు? ఎన్ని లక్షల కోట్లు ఈరోజు సంక్షేమ పథకాలకు పంచినారు? ఎన్ని లక్షల కోట్లు ఈరోజు అన్ని కార్పొరేషన్లు అప్పులు చేశారు? ప్రతి కార్పొరేషన్లో ఈరోజు లక్షల కోట్ల అప్పులు చేసి, వేల కోట్ల అప్పులు చేసి, ప్రతి కార్పొరేషన్లో వచ్చిన ఫండ్స్ అన్నింటినీ మీ స్వలాభం కోసం, మీ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకొని రాష్ట్రాన్ని అవినీతి మయం చేసి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని దిగజార్చిన దుర్మార్గులు మీ వైఎస్ఆర్సీపీ నాయకులు. మీరు తీసుకొచ్చి ఈరోజు మళ్ళీ ప్రజల దగ్గర మాట్లాడలేక, ప్రజలకు ఈరోజు ఎక్కడ వాస్తవ పరిస్థితులు తెలుస్తాయన్న భయంతో మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలని ప్రయత్నం చేస్తున్నారంటే మీరు ఎంత దారుణమైన పరిస్థితుల్లో మాకు అర్థమైపోతుంది. ఈరోజు ప్రజలు మీరు చెప్పే మాటలు వినే పరిస్థితులు లేరు. ప్రజలకి వాస్తవ పరిస్థితులు అర్థమైపోతున్నాయి. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చేసిన దుర్మార్గమైన పాలన, అవినీతి పాలన ప్రజలందరికీ అర్థమైపోయింది. కాబట్టే మీకు అసలు ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి పార్టీ మనకు వద్దురా అని చెప్పి మీకు బయటికి పంపించారు. మీకైనా సిగ్గు రాలేదు. కాకపోతే ఈరోజు మీకు ప్రజలకు మేము ఇచ్చిన మాట మీద నిలబడి ఉన్నాం. సూపర్ 6 హామీలను అమలు చేయడానికి కట్టుబడి ఉన్నాం. అలాగే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి, రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కట్టుబడి ఉన్నారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఈరోజు ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే, ఆర్థిక పరిస్థితి, నీతి ఆయోగ్ ద్వారా వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆర్థిక పరిస్థితి దారుణమైన పరిస్థితిలో ఉంది రాష్ట్రంలో మళ్ళీ ఈరోజు పెట్టుబడులు తీసుకురావాలి, సంపద సృష్టించాల్సిన అవసరం ఉంది. ఇది చేయాలంటే కొంచెం టైం పడుతుంది. దయచేసి ప్రజలు కొంచెం వాస్తవ పరిస్థితులు గ్రహించి కొంచెం లేట్ అయినా సంక్షేమ పథకాలు మేమందరికి ఇవ్వడానికి కట్టుబడి ఉన్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అలాగే కూటమి ప్రభుత్వం చెప్తుంది. ఈరోజు మేము కూడా చెప్తున్నాం. ప్రజలు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఫేక్ ప్రాపగండాని మీరు నమ్మాల్సిన అవసరం లేదు. మేము ఇచ్చిన సూపర్ 6 హామీలు కట్టుబడి ఉన్నాం. ఖచ్చితంగా ప్రజలకి అందరికీ కొంచెం లేట్ అయినా సూపర్ 6 హామీలు నెరవేర్చే బాధ్యత, నెరవేర్చే నమ్మకం, నెరవేర్చాల్సిన అవసరం మా కూటమి ప్రభుత్వం మీద ఉంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ప్రజలు ఎక్కడ మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ క్యాడర్కి నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ప్రజల మధ్యకి వెళ్ళి మనం కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు పంచాయతీ దగ్గర నుంచి, మండలాల దగ్గర నుంచి, కాన్స్టిట్యున్సీ దగ్గర నుంచి జిల్లా స్థాయి వరకు వీళ్ళు చేస్తున్న ఫేక్ ప్రచారాలని, వాళ్ళ బ్లూ మీడియాలో చేస్తున్న ప్రచారాలని మనము తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. లేకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనకి మళ్ళీ వైఎస్ఆర్సీపీ నుంచి థ్రెట్ ఉంటుంది. ఒక్కటి ఆలోచించుకోండి. ఖచ్చితంగా కార్యకర్తలందరూ కూడా ముక్త కంఠంతో ఈరోజు ఏకతాటి మీదకి వచ్చి వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఫేక్ ప్రాపగండాని తిప్పికొట్టాలి. వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఈ దొంగ మాటల్ని, పచ్చి అబద్ధాలని ప్రజలకు అబద్ధాలని చెప్పి రుజువు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ బయటకు రమ్మని చెప్పి నేను అడుగుతున్నా. దయచేసి
అందరూ ముక్త కంఠంతో ఏకతాటి మీదకి వచ్చి మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని అలాగే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. దయచేసి బయటికి రండి. థ్యాంక్ యూ.